పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలంలో పెద్దకూరపాడు వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీసుపాడులో నంబూరుకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలయ్యాయన్నారు నంబూరు శంకర్రావు. ఓట్ల కోసం కొత్త ఎత్తుగళ్లతో వస్తున్న కూటమి నేతలను పేదలకు ఏం చేశారని ప్రజలు నిలదీయాలన్నారు. అవ్వాతాతల పెన్షన్లు ఇళ్ల దగ్గర ఇవ్వకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారన్నారు నంబూరు శంకర్రావు. పేదల సంక్షేమ పథకాలు ఆపేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు. పొరపాటున తప్పు చేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. మీకు మంచి చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని, ఈసారి అధికారంలోకి రాగానే గ్రామాల రూపురేఖలు మారుస్తామన్నారు పెదకూరపాడు వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు. అన్న మాట ప్రకారం ఏదైనా చేసి మీ ఊరికి అన్ని రకాలుగా మేలు చేసే వ్యక్తిని నేను. కొంతమంది వక్తారు మాయమాటలు చెప్తారు, వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళని నమ్మారంటే అమ్మలారా, మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి. మీ పిల్లల కోసం ఆయన స్కూళ్లు బాగు చేపించాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు, 15,000 రూపాయల స్కూల్ కోసం పంపిస్తుంటే డబ్బులు ఇస్తున్నాడు. హాస్పిటల్కి వెళితే అనారోగ్యం అనేది జరిగితే 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచాడు ఆరోగ్యశ్రీ కార్డు. ఇలాంటి పేదల కోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళా ఆయన తన వీడియో చేస్తున్నాడు, కొడుకు చేస్తున్నాడు. మీరందరూ కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు. మరి బీసీ అభ్యర్థి, మన పార్లమెంట్ అభ్యర్థి మన అనిల్ కుమార్ యాదవ్ గారు నుంచోవడం జరిగింది. మరి ఆయన బలపరిచి మీరందరూ కూడా ఆయన్ని, నన్ను 2 ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తు మీద మీరు రూమ్ లోకి వెళ్ళగానే ఫ్యాన్ అవపడుద్ది, పైన అవపడిద్దా, అదే గుర్తు కింద కూడా అవపడుద్ది. ఒకటే, అది ఒకటే, ఇది ఒకటే. ఇంకా మీరు ఏం గుర్తు పెట్టుకోవద్దు, ఒకటి గుర్తు పెట్టుకొని గుద్దండి అంతే, రెండో పనే చేయొద్దు. ఫ్యాన్ గుర్తు, మీరు ఫ్యాన్ గుర్తు చేసే అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరొక